అట్లాంటిది ఈవిడ రాయబారం పంపించిందండి, భవానీపూర్ నువ్వు వదిలేసుకో అనేసి పని చూసుకోమన్నాడు ఆయన. కాబట్టి ఈవిడికి అసెంబ్లీలో ఛాన్స్ లేదు, ఎమ్మెల్సీ చేద్దానికి లేదు. ఎవరైనా ఎమ్మెల్సీ చేత రాజీనామా చేపిద్దామంటే అది బీజేపీకి పోతాయి. 10 మంది రాజీనామా చేస్తే అప్పుడు ఈవిడికి ఒకటి వస్తుంది. 10 మంది ఈవిడ కోసం ఎందుకు చేస్తారు? ఇప్పుడు అసలు వాళ్ళందరూ అటు తిరుగుతుంటే. మూడోది వచ్చేవాడికి లోక్సభకి రాజీనామా చేస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. యూసఫ్ పఠాన్ నియోజకవర్గంలో గెలుద్దాం అనుకుంది, బహదూర్పూర్ అనేది ఉంది. అక్కడ యూసఫ్ పఠాన్ అక్కడ 70% ముస్లింస్ ఉంటారు. అతను రాజీనామా చేయడానికి తిరస్కరించడంతో పాటు ఈ మాట నాకు ఎప్పటిదాకా ఈవిడ వర్గంలో ఉన్నోడు వెళ్ళి అవతల వర్గంలో చేరిపోయాడు, అపోజిషన్ వర్గం. దాంతో అక్కడ రాజీనామా చేయించి లోక్సభకి వెళ్దాం అనుకున్నది పోయింది. ఇప్పుడు 4వది వచ్చేటప్పటికి రాజ్యసభలో అక్కడ రాదు. వాస్తవంగా 80 మంది ఎమ్మెల్యేలు ప్రకారం అయితే ఒక రాజ్యసభ వస్తుంది, ఇవిడు తీసుకోవచ్చు. వాడు చీలిపోయారు కదా 65 మంది, ఇంకేముంటది ఈవిడికి? ఇక రాజ్యసభ లేదు. అందుకని కాంగ్రెస్ వైపు నుంచి ఈ కాన్సెప్ట్, కాంగ్రెస్ ఇప్పుడు కూడా అవతగా ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ 2 నెలల తర్వాత 2 ఏళ్ల తర్వాత వస్తుంది. అప్పటి గురించి ఇప్పుడు ఏం బేరాలాడతారు? నిజంగా మీనాక్షి నటరాజన్ విషయంలో తిరస్కరణకు సంబంధించి కుట్ర జరిగిందా? నామినేషన్ కాంగ్రెస్ లో కుట్ర జరిగింది, ఎందుకంటే నిన్న ఆవిడ ఎవరో సిబిఐకో దేనికో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పుడు ఇందులో అసలు కేసు ఏంటంటే, ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు, వాళ్ళ పార్టీ కార్యకర్త. అమ్మాయి జిల్లా అధ్యక్షుడికి చెప్పింది, మహేష్ గౌడ్కి చెప్పింది.